భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక సంచలన విషయాన్ని బయటపెడితే ఇప్పుడు వారం రోజుల తర్వాత రండి ఒకసారి చూద్దురండి అని చెప్పారు. వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం, పైగా ఎల్లో మీడియాలో ఏమో రావట్లేదు ఆరోపణలు చేసి ఆగిపోయారని అంటారు. ఇటువైపు చూస్తే ఏమో పోలీసులు స్పష్టంగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. కళ్ళు ఎవరికి మూసుకుపోలేదు, అయినా సరే అబద్ధాలు చెప్తున్నారు. అసలు ఏంటి గోశాలలో ఏం జరుగుతోందో చూపించడానికి ఎందుకు భయపడుతోంది ఈ ప్రభుత్వం, లేకపోతే టీటీడీ? కరుణాకర్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఉంది, లేదంటే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారికి ఉంది. వీళ్ళిద్దరే స్పందించాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అసలు ఈ ఎమ్మెల్యేలందరికీ ఏం పని అండి? ఈ ఎమ్మెల్యేలందరూ టీటీడీ నిర్వహణలో ఏమైనా భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళ? తెలుగుదేశం పార్టీ ఏమైనా ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ వచ్చి లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు ఒక సవాలు విసరటము, రమ్మని చెప్పని అంటము, ఇదంతా ఏంటి అర్థం కావట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేస్తున్నారా? అసలు మీకేమి రైట్ ఉంది, మీకేం హక్కు ఉంది? కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ గా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలని, అక్కడ గోవుల పట్ల గోమాత పట్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా 11వ తారీఖున ప్రజల ముందు పెట్టారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సమాధానం చెప్పాలి, లేదా చైర్మన్ సమాధానం చెప్పాలి, లేదంటే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ కొండ మీద డబుల్ స్టాండర్డ్స్ తో ఉన్నాడు. ఆయన ఒక లడ్డు కల్తీ సందర్భంలో మొదటి ఒకటి మాట్లాడారు, తర్వాత ఒకటి మాట్లాడారు. అలాగే గోవులు మరణించినటువంటి సందర్భంలో కరుణాకర్ రెడ్డి గారు అడిగినటువంటి సందర్భంలో ఒక విషయం చెప్పారు, తర్వాత మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడారు. ఇట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ కోణంలో అసలు తెలుగుదేశం అధ్యక్షుడికి ఏం సంబంధం అని నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేకలేశారనమాట. ఎందుకంటే ఈ జరిగినటువంటి సంఘటనని మసిపూసి మారేడికాయ చేయాలని రాష్ట్ర స్థాయిలోనే ఒక కాన్స్పిరసీ జరిగింది. అందులో ప్రధాన పాత్ర పోలీసులు వహించారు. తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరూ కూడా డ్రామా ఆడి ఆ గోమరణాలని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయడము, గోవుల యొక్క నిర్లక్ష్య వైఖరి, తెలుగుదేశం యొక్క టీటీడీ యొక్క నిర్లక్ష్య వైఖరి, అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ ప్రజలకి దాకా చేరకుండా ఉండాలని ఒక డ్రామాకి తెరలేపింది తెలుగుదేశం. దాంట్లో భాగమే నిన్న రమ్మని చెప్పి ఈ రోజున అక్కడ వారం రోజుల తర్వాత ఈ మధ్యలో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తే లోకల్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఈవో గారు ఏం మాట్లాడాడు, చైర్మన్ ఏం మాట్లాడాడు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు. ఈ ఇవన్నీ మాట్లాడడం కంటే సార్ డైరెక్ట్ గా మీడియాని తీసుకొని గోశాలకు వెళ్లి ఏది మరుసటి రోజే లేదా అదే రోజు సాయంత్రం లేదా మరుసటి రోజు వాళ్ళ మీడియానే తీసుకెళ్లి ఇది గోశాలలో పరిస్థితి ఒక్కసారి చూడండి లైవ్ ఇస్తున్నాం, లేదా ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు అదే రోజు ఏ రోజైతే 11వ తారీఖు చేశారో 12వ తారీఖు ఉదయం పేపర్లోనే ఇది గోశాలలో పరిస్థితి, ఇంత బాగున్నాయి ఇక్కడ గోవులు, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, ఏవీ మరణించలేదు, అన్నిటికీ మంచి వైద్యం అందుతోంది, మంచి ఆహారం అందుతోంది, మంచి సంరక్షణలో ఉన్నాయి, ఇదిగో రికార్డ్స్ అని ఎందుకు ప్రచురించలేదు? ఎందుకంటే ఒక వాస్తవ ఆధారాలతో కూడుకున్నటువంటి ఫోటోలు, వాస్తవ విషయాలు అన్నిటినీ కూడా కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించిన తర్వాత దానికి సరైనటువంటి సమాధానం టీటీడీ దగ్గర లేదు. దీన్ని ఏదో రకంగా డ్రామా చేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పారు. మొట్టమొదటి రోజే 11వ తారీఖు సాయంత్రమే ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టాల్సింది, లేకపోతే రెండో రోజు పెట్టాల్సింది. ఫస్ట్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు తెర మీదకి వచ్చారు. ఇలా రకరకాలుగా వచ్చిన తర్వాత ఈ ఇష్యూ జటిలమైపోయిన తర్వాత వాస్తవాలు ప్రజలందరికీ తెలిసిన తర్వాత దీని మీద ఏదో ఒక రకంగా మనం చెయ్యాలి అని చెప్పి పొలిటికల్ డ్రామా మొదలుపెట్టారు. నిన్న రమ్మని చెప్పినటువంటి ఆహ్వానించినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఫీల్డ్ లో లేడు. అలాగే వెళ్లి 10 గంటలకి మీ సవాల్ని స్వీకరిస్తున్నాము, వాస్తవాలు గోశాల దగ్గరే మాట్లాడుకుందాము అని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారినేమో ఇంటి వద్దనే ఆపేస్తారు. ఫోన్ చేసి ఫోన్ తీరు, అటు పక్క నుంచి ఎమ్మెల్యేలు ఏమో రమ్మని చెప్తారు, పోలీసులు ఏమో ఆపుతారు. ఇదంటే ఒక డ్రామా కంపెనీ లాగా తయారైపోయింది అనమాట. ఎందుకంటే వాస్తవము అక్కడ కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ మీరు చూడండి 11వ తారీఖు దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో ఈవో గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి
గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచిళ్ళు లేవు, మందులు లేవు, అది ఇదని చెప్పి ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. డ్రామా నెంబర్ 1 అన్నమాట అది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో డ్రామా. ఈ డ్రామాలో ఏంటంటే అక్కడ అంతా కూడా ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం అంతా ఇన్వాల్వ్ అయిపోయి ఎదురుదాడి చేయటం. ఎంత ఎదురుదాడి చేసినా, ఎంత ఇది చేసినా అసలు ఈ వ్యవహారంలో మొత్తంలో మన మినిస్టర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అసలు ఎక్కడా కూడా రాలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. దానికి కారణం ఏంటో కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది ఈ రోజు జరిగినటువంటి దాంట్లో పూర్తిగా బయటపడిపోయింది. తెలుగుదేశం అనుసరిస్తున్నటువంటి డ్రామా అంతా కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయేటట్టుగా జరిగిందనమాట. మా టైంలో గోశాలలో అక్కడ ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు, ఏ విధంగా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చారు, ఏ జాగ్రత్తలు తీసుకున్నారు అంతా కూడా చెప్పడం జరిగింది. అది కూడా కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య కాలంలో ఈ 10 నెలల కాలంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, లేదంటే గత 14-19 మధ్యలో జరిగినటువంటి సంఘటనలు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని కూడా తెలుసు. అలాంటిది ఈ గోశాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసుల్ని కలిచివేసిందని తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ డ్రామాకి తెరలేపిందని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పాలి.